ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. నేటి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 22-23 వచనములు. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పున్నది జరిగినను నమ్మిన ఎడల వారు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక చిన్న తాళం చెవి ఒక పెద్ద తలుపును తెరవగలదు. అదేవిధముగా యేసునందు ఉంచినటువంటి విశ్వాసము కూడా అసాధ్యమైనటువంటి కార్యాలను చేయగలదు, అసాధ్యమైనటువంటి పరిస్థితులను కూడా మార్చగలదు. మార్కు సువార్త 11వ అధ్యాయము 22-23 వచనాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు విశ్వాసం యొక్క శక్తిని గురించి బోధిస్తూ ఆయన అలంకారప్రాయంగా చూపినటువంటి చిత్రం ఏంటంటే పర్వతాలు. పర్వతాలను ఎవరము కూడా కదిలించలేము, అంత స్థిరంగా ఉంటాయన్నమాట. అలాగే జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు ఎవ్వరు మార్చలేనివిగా, ఎంత మాత్రమును కూడా మార్పు లేనివిగా ఉంటాయి. ఒక చిన్న తాళం చెవి ఎలా అయితే పెద్ద తలుపును తెరవగలదో, అదేవిధంగా దేవునిపై ఉంచినటువంటి విశ్వాసము అసాధ్యమైనటువంటి పరిస్థితులను మార్చి గొప్ప కార్యములను జరిగిస్తుంది. విశ్వాసముతో మనము దేవుని వైపునకు చూడటం మొదలు పెడితే అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. విశ్వాసముతో యేసు చేతిలో పెట్టినటువంటి 5 రొట్టెలు 2 చేపలు ఎలాగున ఆశీర్వదించబడ్డాయో, అక్కడ అసాధ్యమైనటువంటి కార్యాన్ని జరిగించాయో మనకందరికీ తెలుసు. 5,000 మంది సంతృప్తితో కూడినటువంటి ఆహారంగా తినగా 12 గంపలు ఇంకా మిగిలాయి. కాబట్టి విశ్వాసముతో దేవుని వైపునకు చూడు, విశ్వాసముతో దేవుణ్ణి అడుగు. నీ జీవితంలో కదల్చలేనటువంటివిగా, మార్పు లేనటువంటివిగా ఉన్న ప్రతి పరిస్థితిని మారడం నువ్వు చూస్తావు. దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడైన తండ్రి, ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.